నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మరి వాటి నాన్ వెజిటేరియన్ స్పెషల్ అభిరుచిలో ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. నాన్ వెజిటేరియన్ అంటేనే మసాలాలు, మరి ఆ మసాలాలే మన సెగ్మెంట్. మన పార్టిసిపెంట్స్ ఇద్దరు మరి ఆ మసాలా వంటల్లో ఏం చేయబోతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రియాంక. ప్రియాంక, ఎక్కడి నుంచి వచ్చారు? రామంతాపూర్. రామంతాపూర్, ఓకే. మీరు? నా పేరు సబిత, కవాడిగూడ నుంచి వచ్చాను. కవాడిగూడ హైదరాబాద్ లోనే ఉందా? అది సికింద్రాబాద్ లో ఉందా? ఓకే. మీరేంటి రిలేటివ్సా? మమ్మీ వాళ్ళ పిన్ని, అమ్మమ్మ అయితే. అమ్మమ్మ, మమ్మీ వాళ్ళ పిన్ని అమ్మమ్మ అవుతారా? పెద్ద రిలేషన్ అండి. అవునా? అవును. అమ్మమ్మ. కానీ వినడానికి బాధగా ఉంది కదా అమ్మమ్మ అని పిలుపు కదా. ఎందుకండి? ఏమో నాకు అలా అనిపించింది అమ్మమ్మ అని. ఓకే, రిలేషన్ పరంగా గానీ అమ్మమ్మ ఓకే. చాలా. ఇంతకీ కలిసే ఉంటారా? వాళ్ళు మేము కవాడిగూడలో ఉంటాం, వాళ్ళ రామంతాపూర్. ఓ రామంతాపూర్, ఓకే. అక్కడి నుంచి వచ్చారేమో అనుకున్నాను. సరే, ఓకే. మీరేం చేయబోతున్నారు? మేము ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై. కంగారు పడుతున్నాయి. ఫిష్ ఫ్రై. మీరు? బీరకాయ మటన్ కర్రీ. సో మటన్ కర్రీ తెలుసు. సో బీరకాయ మటన్ కర్రీ అంటే ఏమైనా స్పెషల్ గా ఉంటుందా? లైక్ బాగుంటది. బీరకాయ మటన్ కర్రీ బాగుంటది, చపాతీకి గానీ రైస్ గానీ బాగుంటది. అవునా? సరే, ముందు మీ ఇద్దరు ఎవరు చేస్తారు? నేను చేస్తాను. ఫస్ట్ మీరే. సో ఫిష్ ఫ్రై చేస్తారు, అంతేగా? ఓకే, ఫిష్ ఫ్రై. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, ఫిష్ మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందు స్టవ్ వెలిగించేసుకుందాం. డీప్ ఫ్రై కదా. ఓకే. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ఫస్ట్ ఇవి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. దీంట్లో ఫస్ట్ ఫిషెస్ ఆల్రెడీ కడుక్కొని తెచ్చాను. సో పర్టికులర్ ఏ ఫిష్ అయితే బాగుంటుందని ఏమైనా ఉందా? ఏం లేదు, ఏ ఫిష్ అయినా. ఏ ఫిష్ అయినా ఓకేనా? దీన్ని రవ్వలు అంటారు, ఈ ఫిష్ ని. రవ్వలు, ఓకే. ఓకే. సో ఫస్ట్ కారం. ఓకే. నెక్స్ట్ సాల్ట్. ఇది ఫిష్ మసాలా. ఓకే. ఫిష్ మసాలా మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నారు. నెక్స్ట్ తగినంత పసుపు. ఓకే. నెక్స్ట్ ఫుడ్ కలర్. ఓకే, తగినంత. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అయిపోయిందండి. దీన్ని మ్యాగ్నేట్ చేసేసుకోండి. సో ఇది మ్యాగ్నేట్ చేసుకున్నాక ఇంతసేపు ఉంటే బాగుంటుంది అలా ఏమైనా ఉందా? అలా కొంచెం మ్యాగ్నేట్ చేసేసుకునే వరకు మ్యాగ్నేట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. అంతేనా? సో పక్కన అలా కలిపేసి ఉంచాలి ఒక 10 minutes. కలిపేసి పెడితే ఇంకా బాగా అవుతుంది. సో అదే అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మనకి మీరు చేస్తున్నారు, ఓకే. మామూలుగా మనం చేసుకుంటున్నప్పుడు ఇంట్లో చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఎంతసేపు అలా కలిపి ఉంచాలి? ఒక 15 minutes అయితే. 15 minutes అయితే. సో కలిపేసేసి అలా ఉంచాలి, ఫ్రిడ్జ్ లో పెట్టాలి? ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఫ్రిడ్జ్ లోకి తీసేసి కలిపేసి చేసేసుకోండి. 15 minutes పెడితే ఇంకా చాలా బాగా అవుతుంది ఫిష్ అనమాట. సో కొంచెం ఫిష్ కలిపేసుకుని ఒక 15 minutes పక్కన ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ పరంగా అని చెప్తున్నారు. ఓకే. ఫిష్ ఇలా బాగా ముక్కకు పట్టాలండి. ఓకే. సో బాగా కలుపుకోకపోతే అక్కడక్కడ ఉప్పు, అక్కడక్కడ మసాలా లాగా ఉండిపోతుంది. మీకు రెడీ అవ్వడం బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా కదా అండి? చాలా నాకు అనిపిస్తుంది మీ బ్యాంగిల్స్, మీరు రెడీ అవ్వడం అంతా చూస్తేనే చాలా ఇంట్రెస్టెడ్ గా రెడీ అవుతున్నారని అనిపించింది. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా మీరు? ఓకే. ఒక పాప రీసెంట్ గానే 3 months బేబీ. 3 months బేబీయా? లక్ష్మీదేవి వచ్చేసింది అనమాట మీ ఇంటికి. ఓకే అండి, కలిపి అయిపోయింది. డీప్ ఫ్రై చేసేసుకుందామండి ఫిషెస్ వేసుకుని. ఇది డీప్ ఫ్రై కావడానికి 10 minutes. డీప్ ఫ్రై అవ్వడానికి 10 minutes పడుతుందని చెప్తున్నారు. ఓకే.
ఓకే అండి, ఫస్ట్ అయిపోయా డీప్ ఫ్రై తీసేద్దాం. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసి రెడ్గా అయ్యాయి కదా ఇలా రెడ్. ఓకే, సో అలా క్రిస్పీగా అయిపోవాలి. ఓకే, ప్లేటింగ్ ఇంకా ఓకే అండి, రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై. గార్నిష్ చేసుకుందాం. చేసుకో. గార్నిష్ కి ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీర. ఓకే, ఓ అందుక మీ ప్లేట్ సరిపోతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. ఓకే, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ. ఫిష్ ఫ్రై రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఫిష్ ఫ్రై తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, కారం, ఉప్పు, ఫిష్ మసాలాలు, పసుపు, ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ. సో ఫిష్ ఫ్రై రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయాలంటే ఎస్, రావు గారు వెల్కమ్ అండి. హలో అండి. హలో 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 అండి. హలో హలో హలో. ఎస్, నాకు పెద్ద హాయ్ చెప్పాలి మీరు. హాయ్ 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 చాలండి. ఓకే అండి, ఫిష్ ఫ్రై అండి. ఓకే, ప్రియాంక తను చేశారు. ఓకే, చాలా బాగుంది చూడడానికి. ట్రై చేయండి మరి. గార్నిష్ కూడా చాలా బాగా పెట్టారు. ఓకే, తినమండి ఈరోజు. ఓకే, సో మనకి పార్టిసిపెంట్స్ అందరూ అలాగే వస్తున్నట్టున్నారు చాలా వరకుని. సో మనమే టేస్ట్ చేసేటట్టుగాని మీరు టేస్ట్ చేయాలని మేము చేసినాం కదా. చూడండి, చాలా బాగుంది టేస్ట్. ఉప్పు కారం కరెక్ట్ గా ఉన్నది అనమాట. డిష్ చూద్దాం. వెయిట్ ఫర్ నెక్స్ట్ డిష్. ఓకే, ఎస్, చాలా బాగుంది అంట. అయితే నెక్స్ట్ డిష్ కోసం మనం వెయిట్ చేయాలి కాబట్టి, సో అది వచ్చాక ఫైనల్ గా ఎవరు విన్నర్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. నిమ్మరసం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, విటమిన్ సి అందుతుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైనా కూడా నిమ్మరసాన్ని తక్కువ మోతాదులో అప్పుడప్పుడు తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ మోతాదులో వచ్చినప్పుడు బాడీ అబ్జార్ప్షన్ కి బాగా టైం పడుతుంది. కాబట్టి నిమ్మరసం తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు వహించండి. సో మీరేం చేయబోతున్నారు ఇంకొకసారి తెలుసుకుందాం. బీరకాయ మటన్ కర్రీ. బీరకాయ మటన్ కర్రీ. ఓకే, బీరకాయ మటన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. బీరకాయ మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మెంతికూర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ వెలిగించుకోవాలా? ముందేమైనా పని ఉందా? సార్ స్టవ్ వెలిగించేస్తున్నామా? ఓకే, హైలో ఉంచాలా సిమ్లో ఉంచాలా? సిమ్లో ఉంచండి, కొంచెం కొంచెం సిమ్లోనా? ఓకే, కొంచెం వేడైనాక ఆయిల్. సో పెనం వేడెక్కాక ఆయిల్ వేసుకుంటారు అంతే కదా. మీరు ఎందుకు అంత మెల్లగా మాట్లాడుతున్నారు? ఎవరైనా బెదిరించారా? నేను బెదిరించానా? బెదిరేలేదమ్మా, టెన్షన్. అంతేనా? ఎందుకు? కర్రీ ఎలా చేస్తున్నావేమో అని. భలే వారి అలవాటై చేయి తిరిగిన వాళ్ళకి ఆటోమేటిక్ అవే వచ్చేస్తాయి, ఇలా ఇలా వేసేస్తున్నాయి. అన్న కొత్తగా చేసే వాళ్ళు అంటే అమ్మో దేని తర్వాత ఏదైనా టెన్షన్ పడతారు. అవునా? మీరు టెన్షన్ పడ్డం ఎందుకు? ఆయిల్ వేయండి. నా పర్మిషన్ లేకుండా ఆయిల్ వేయట్లేదు. ఆయిల్ వేయాలి అమ్మని అడుగుతారు. మీ ఇంట్లో మీ పిల్లలు? నాకు 3 అమ్మాయిలమ్మా. 3 అమ్మాయిలా? సూపర్. లక్ష్మీదేవిలా. నెక్స్ట్ ఏం చదువుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళ మ్యారేజ్ అయిందమ్మా 3కి. అవునా? 3కి పెళ్లిళ్ళు అయిపోయాయి. అమ్మాయి ఎలా ఉందంటే మ్యారేజ్ అయిపోయిందమ్మా, అయిపోయింది పని, ఇప్పుడు చదువులు కావాలి లేదు లేనట్టుంది. చదువుకుంటారమ్మా, మ్యారేజ్ అయింది, మళ్ళీ చదువుకుంటారు కూడా. అవునా? ఉల్లిపాయలు వేసారు. మంచి భర్తలు అయితే చక్కగా చదివిస్తున్నారు అనమాట. ఇది 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 ఉంది. ఎందుకు మీరు అంత కష్టపడుతున్నారు స్పూన్ తో? అవి వేగాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు. వేసుకోండి.
సో మటన్ ఏంటి ఏదో కలర్ మారినట్టుంది, ఏమైనా చేశారా? ఉడకబెట్టి ఉడకబెట్టారు. ఏమేమి వేసారు దాంట్లో? కొంచెం పసుపు, ఆయిల్. పసుపు, ఆయిల్ వేసిన, ఆయిల్ వేసారు కొద్దిగా. ఉప్పు అలా ఏం వేయలేదు. సో పసుపు, నూనె వేసారు కొద్దిగానా? అవును. ఓకే. కుక్కర్ లో ఉడకబెట్టారా మామూలుగానా? కుక్కర్లో. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? ఒక 4-5 అట్లా. 4-5 విజిల్స్ రావాలి. ఓకే. కొంచెం తగినంత పసుపు. ఇప్పుడు కుక్కర్ లో ఉడకపెట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, సో వాటర్ అవసరం లేదా? ఇంకా ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకున్నట్టున్నారు. పీసెస్ తీసుకొచ్చిన వాటర్ అవసరం లేదా? ఓకే. కొంచెం మెంతి కూర, మెంతాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసారు. మటన్ వేసేస్తున్నారు. వేసేయండి. ఒకసారి అవి చెప్పండి అమ్మ. పండు, బన్నీ, లక్కీ. 3 అమ్మాయిల పేర్లా? మనవల పేర్లా? ఎవరి పేర్లు? మనవరాళ్ళు. మనవడు, మనవరాలు. పండు, బన్నీ, లక్కీ. అంతేగా? ఓకే. పండు, బన్నీ, లక్కీ. హాయ్. మా అమ్మకు కూడా హాయ్ చెప్పండి. మీ సీరియల్ అయితే ఇష్టంగా చూస్తుంది. అవునా? అన్నం తినకుండా సరే కానీ సీరియల్ మాత్రం చూస్తుంది. అమ్మా హాయ్. అన్నం తింటూ సీరియల్ చూడండి, అన్నం తినకుండా సీరియల్ చూడకండి, బాధగా అనిపిస్తుంది అయ్యో అని. నెక్స్ట్ బీరకాయ ముక్కలు. కానీ మరి ఆ ఏజ్ లో ఉండే వాళ్ళకి అంత లేటుగా అన్నం తినకూడదు. టైం టు టైం అన్నం తినాలి, పడుకోవాలి. ఎందుకంటే ఏజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. మేము కూడా మీ మీద అంతే అభిమానంతో చెప్తున్నాం. ఓకే. మీరు కూడా నేను చెప్పానని చెప్పండి. ఎలాగా ఇప్పుడు చూస్తారు కాబట్టి తెలుసుకుంటారు. అయినా ఇంకొకసారి నేను చెప్పానని చెప్పండి. ఓకే. ఓకే. ఏమేయాలి ఆలోచిస్తారు? ఉడికినాక కారం, ఉప్పు వేయాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఏమైనా వేయాల్సి ఉందా? కొంచెం కారం వేసినాక ఉప్పు వేసిన తర్వాత కొంచెం నీళ్లు వేయాలి. ఇప్పుడు మనం మూత పెట్టాలా, డైరెక్ట్ అలాగే ఉడికితే చాలా? కొద్దిసేపు మూత పెట్టాలి. ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడకాలి? ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు ఉడకాలి. ఓకే. సో మీరు చెప్పిన 5 నిమిషాలు అయిపోయినట్టు తీద్దామా? వాటర్ వచ్చింది క్లియర్గా. తగినంత కారం. ఓకే. ఇంకా వాటర్ యాడ్ చేయాలన్నారు, అందులోనే చాలా వాటర్ ఉన్నట్టుంది. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు. మీరు ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేయలేదే? వేయలేదమ్మా. కారం ఒకటే, పచ్చిమిరకాయలు అవసరం లేదు. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ఇష్టం అది. ఓకే. కొంచెం వాటర్ కొంచెం. మీరు ఆపండి అంటే ఆపేస్తా. చాలా కొంచెం అన్నారు కదా అన్న భయ భక్తితో వేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ వాటర్ దగ్గరికి అవ్వాలా? మళ్ళీ ఎంతసేపు ఉడకాలి? ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు ఉడికితే చాలా. అయిపోయిందా? అయిపోయింది. ఆయిల్ మొత్తం తేలినట్టుంది. ధనియా పొడి, గరం మసాలా రెండు కలిపేసారా లేకపోతే విడివిడిగా వేస్తున్నారా? కలిపేసారు. ధనియాల పొడి, గరం మసాలానా కలిపేసి తీసుకొచ్చిన. మీరేంటో కుసుకుసు అంటున్నారు ఏంటని చూసాను నేను. ఫాస్ట్గా కలుపు అమ్మమ్మ అని చెప్తున్నారా? ఓకే. అయిపోయిందా? మటన్ బీరకాయ కర్రీ రెడీయా? ఇంకా మాకు ప్లేటింగ్లు ఇవ్వడాలు అలాంటివి ఏం లేవా? ఒక్క నిమిషం ఆగండి, అలా పెట్టండి చెప్తాను. రెడీ అయిపోయింది కదా. ముందు స్టవ్ ఆపుకుందాము, ఆ తర్వాత గరిటె తీసుకుందాము. ఇలా తీసుకుని అందులో వేసుకోండి. ఓకే. గట్టిగా చెప్పండి, పర్లేదు, ఎవరేమనరు. ఇంకంత డెకరేట్ చేస్తే కూర కనిపించదేమో.
మళ్ళీ దానిలో మార్పులు చేర్పులు కూడా మళ్ళీ. బీరకాయ మటన్ కర్రీ రెడీ. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. అలాగే, బీరకాయ మటన్ కర్రీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. బీరకాయ మటన్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, మెంతి కూర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, బీరకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ మటన్ కర్రీ రెడీ. ఓకే, సో బీరకాయ మటన్ కర్రీ అండి. వావ్, గుడ్ కాంబినేషన్, మంచి కాంబినేషన్ అన్నమాట. నా రియాక్షన్స్ ఏమి చూడొద్దు, మీరే జడ్జ్. నాకు మటన్, ఫిష్ రెండు దాంట్లో చూస్తుంటే సింపుల్గా, చాలా నీట్గా సింపుల్ డిష్ అంటే ఫిష్ ఫ్రై. ఎందుకంటే ఉప్పు కారం ఫిష్లో కరెక్ట్గా ఉన్నది, మంచి క్రిస్పీగా కరకరాలుగా ఉన్నది. మటన్లో ఏంటంటే కొంచెం ఉడకాలన్నమాట. ఇంకోటి కొంచెం ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి, దానివల్ల అంటే మీది బాగుంది, బాగలేదని చెప్పట్లేదు, కానీ మైనస్ ప్లస్ పాయింట్స్ చెప్తున్నాను. బీరకాయతోటి మంచి కాంబినేషన్. మటన్ కొంచెం ఉడికుంటే మీకు ప్రైస్ దక్కేది అనమాట. సో ఇవాళ బెస్ట్ డిష్ వచ్చి ఫిష్ ఫ్రై అన్నమాట. సింపుల్, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. ఓకే, మీకు బాగాలేదని చెప్పలేదు, చాలా బాగుంది అంటే ఇంక టేస్ట్ పరంగా ఫిష్ ఫ్రై వచ్చి ఇంకా బాగుంది అని చెప్పారు అంతే. ఓకే, నాకు ఎందుకో మీరు డల్ అయినట్టు అనిపిస్తుంది. మీరే చెప్పేస్తారు, అది కూడా మా అమ్మమ్మే కదా, ఫీలింగ్స్ ఏమీ లేవంట. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. హైదరాబాద్ దస్పలా హోటల్స్ నుంచి బఫే కపుల్ కూపన్స్. ఓకే, మీ చేతుల మీదుగానే ఇచ్చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారా, మీకు కూడా అభిరుచి నుంచి ఒక పెద్ద గిఫ్ట్. ఓకే, ఈటీవీ అభిరుచి నుంచి మీకు ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, మరి మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇండైజెషన్ వల్ల కానీ ఏదైనా వేరే ప్రాబ్లం వల్ల కానీ మనకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో కొద్దిగా ధనియాల పొడి కలుపుకుని తీసుకుంటే కడుపు నొప్పి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఇప్పుడు కారంగా కారంగా అనగానే పిల్లల కోసం స్పెషల్ అన్నట్టు, అంటే ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ వాళ్ళ కోసం అన్నట్టు చేస్తున్నారు అని ఫిక్స్ అయిపోయాం. సో మరి ఇప్పుడు కారంగా అనగానే మా కోసమా, పిల్లల కోసమా, కారంగా ఏంటది? కారంగా కమ్మగా చికెన్ కబాబ్. మీరు అన్ని కమ్మగానే చేస్తున్నారు, అందులో డౌట్ లేదు. సో ఏం స్పెషల్ చేయబోతున్నారు? చికెన్ కబాబ్. ఇది కూడా పిల్లలకేనా? అవును. అంతేనా? అందరు తినొచ్చు. ఓకే, చికెన్ కబాబ్స్ ఇది అందరి కోసం అంటండి. అది కూడా స్పెషల్ గా ఉంటుంది. పైగా ఇప్పుడు హాలిడేస్ అయ్యి చక్కగా ఇంట్లో మనం వెరైటీగా కుక్ చేసుకుంటూ, అది కూడా మనకి రావు గారు సంథింగ్ స్పెషల్ గా చూపిస్తారు, అందులో డౌట్ లేదు. సో మరి చికెన్ కబాబ్స్ కావాల్సిన పదార్థాలు చూద్దామా? చికెన్ కబాబ్స్ కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. సో కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆన్ చేసుకుందాం, కొంచెం స్లోలో పెట్టుకుందాం. మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఈజీగా అన్నమాట. ఫస్ట్ నూనె పోసుకోవాలి ఈ బౌల్లో కొంచెం. దాని తర్వాత గార్లిక్ అంటే వెల్లుల్లి సన్నగా తరుక్కోవాలి. అవునండి. కొంచెం జింజర్ గార్లిక్ అంటే వెల్లుల్లి అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత కొంచెం కారం, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఉప్పు, గరం మసాలా. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ కబాబ్స్ అన్ని ఉల్లిపాయలు, టమాటో, క్యాప్సికమ్ అండ్ చికెన్ అన్నమాట. ఓకే, అన్ని ఉన్నాయి సార్. సో ఇలాగే కట్ చేసుకోవాలి. అవునండి.
బోన్లెస్ చికెన్. సో ఇది ఒక 3 hours మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మన వ్యూవర్స్ గురించి నేను చూపిస్తున్నాను అనమాట. దాని తర్వాత స్కీవర్స్, ఈ వుడెన్ స్కీవర్స్ అనమాట. దీంతో ఫస్ట్ చికెన్, దాని తర్వాత క్యాప్సికమ్. ఇలాగే పెట్టాలని ఏమైనా ఆర్డర్ ఉందా అండి? అంటే ఉల్లిపాయ పెట్టుకోవచ్చు, టమాటో పెట్టుకోవచ్చు, ఏదైనా, కానీ ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు టమాటో అనమాట. దాని తర్వాత చికెన్, దాని తర్వాత ఒక ఉల్లిపాయ, దాని తర్వాత ఒక చికెన్, దాని తర్వాత మళ్ళీ క్యాప్సికమ్, రిపీట్. దాని తర్వాత పిల్లలు అయితే డామ్ షూర్ అండి బాగా ఇష్టపడతారండి, చక్కగా వాళ్ళకి ఆ స్టిక్ అలా ఇచ్చేస్తే. సో ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం. సో ఇప్పుడు ఇలా పాన్ లో చేస్తున్నారు కదా, అవునండి. ఇలా కాకుండా దీన్ని ఓవెన్ లో కూడా చేయొచ్చు అంటే లైక్ తందూరి అవి చేస్తున్నట్టు వస్తాయి, దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో దాంట్లో అంటే ఎలా అంటే ఓవెన్ లో ఒక ట్రే లో కింద నూనె రాసి అలాగే పెట్టేస్తే ఒక 20 minutes లో అయిపోతుంది. సో ఓవెన్ సంబంధించిన ట్రేలో ఆయిల్ రాసేసి దాని మీద ఇలాగా స్టిక్ చేసేసుకున్నాక పెట్టేస్తే చాలు. అవును. అంటే ఎంత టైం ఉంచాలి? 20 minutes. 20 minutes. సో చికెన్ మనకి దానికోసం అనేనా 20 minutes? అదర్వైజ్ ఉల్లిపాయ క్యాప్సికమ్ అయితే తొందరగానే అయిపోతాయి. 5 minutes లో అయిపోతుంది మీకు. సో మరి 20 minutes కి ఈ టమాటో క్యాప్సికమ్ అవి మారిపోవా? లేదండి, దానికి స్లోలో మనం చేస్తున్నాం కదా. ఓకే, అంటే ఓవెన్ లో పెడితే ఏమవుతుంది? సో మీకు ఆప్షన్ ఓవెన్ కూడా ఉంది, ఇలా చేసుకోవాలి. ఇంట్లో మీకు గ్రిల్లర్ ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 minutes ఒక సైడ్, మళ్ళీ అనదర్ 5 minutes అటు సైడ్, అలా రోల్ చేస్తూనే ఉండాలన్నమాట. సో కుక్ అవుతుంది ఈవెన్ గా, మీకు అన్ని సైడ్లు కుక్ కావాలి. ఇప్పుడు ఒక 5 minutes అలా ఉంచాలి. అవునండి. ఓకే, ఈలోపు మీరు ఒక మంచి చిక్క చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. సొంటిని బాగా అరగతీసి పుల్లటి మజ్జిగలో ఆ పొడిని కలుపుకుని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పొట్టకి సంబంధించిన ఏ సమస్యలైనా మంచి రిలీఫ్ లభిస్తుంది. చిక్క చూసారు కదా. సో రావు గారు చూసుకుంటున్నారు, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఆల్రెడీ 5 minutes ఒక సైడ్ అయిపోయింది అనమాట. ఇంకో 5 minutes ఒక సైడ్. మీరు కావాలంటే మూత కూడా పెట్టుకోవచ్చు. ఎందుకలా అంటే త్వరగా అవడానికి. సో స్టిక్స్ స్పెసిఫిక్ గా ఇలాంటిదే తీసుకోవాలి అనేది ఏమైనా ఉన్నాయా? చిన్న స్టిక్స్ కూడా మీకు దొరుకుతాయి. ఇది కబాబ్ స్టిక్స్, ఇదే కరెక్ట్ అనమాట. కలర్ రావాలంటే ఓకే, ప్లస్ క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ షేప్ లోకి రావడం వల్ల, ఆ కలర్ అలా రావడం వల్ల క్రిస్పీగా. అవునండి. సో చాలా ఈజీగా అయిపోయినట్టుంది ఇది. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ గా చేసుకోవచ్చు, మీరు చేసిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే మీరు వెజిటబుల్ లో కూడా చేయొచ్చు. వెజిటబుల్స్ ఏమేమి? ఓకే, బేబీ కార్న్, మళ్ళీ జుకీని అని చెప్పి ఉంటుంది, కుకుంబర్ లాగా ఉంటుంది అనమాట, దోసకాయ. ఓకే ఓకే, అవి మళ్ళీ టమాటో, ఆనియన్స్, మళ్ళీ ఉల్లిపాయలతోటి కూడా చేయొచ్చు మీరు. ఇంకా వేరే ఏదైనా వెజిటబుల్, కాలీఫ్లవర్స్ కావాలంటే. టమాటో, ఆనియన్స్ అని మళ్ళీ ఉల్లిపాయలు అన్నారేంటి రావు గారు మీరు? నేను ఆల్రెడీ ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నాను, మళ్ళీ రిపీట్ చేద్దాం కదా, మళ్ళీ ఉల్లిపాయ వచ్చేటప్పుడు నాకు డౌట్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు కుకుంబర్ అంటే మనం ఇది ఇంగ్లీష్ వెజిటబుల్ అండి, జుకీని అని చెప్పి మన దోసకాయ లాగా. ఈ మాల్స్ లో అంటే వెజిటబుల్స్ ఉండే మాల్స్ కొన్ని చోట్ల చూసాను నేను, లైక్ ఈ క్యాబేజ్, అది చైనీస్ క్యాబేజ్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అది కూడా ఉంటుంది. సో మీకు కావాలి అని అంటే అది పర్టికులర్ గా అది ఉండాలి అనేది అయితే ఏమీ లేదు కదా. సో ఏ వెజిటబుల్ అయినా మీరు లైట్ గా బ్లాంచ్ చేసుకుని, అంటే కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని ఉప్పుతో, దాని తర్వాత దీంట్లో చేస్తే త్వరగా కుక్ అవుతుంది, సాఫ్ట్ గా ఉంటుంది. వేడి నీళ్ళలో ఉప్పు వేసి వాష్ చేయాలి, వాష్ చేయవద్దు, లైట్ గా వేడి నీళ్ళలో ఈ వెజిటబుల్స్ వేసి తీసేసి అప్పుడు ఏమైందంటే హాఫ్ కుక్ అయిపోతుంది. ఓకే, సో ఈజీ, టైం కన్జ్యూమ్ ఉంటుంది అనమాట, త్వరగా అయిపోతుంది. బేబీ కార్న్ గానీ, ఆనియన్ గానీ, క్యాప్సికమ్ ఇవేవైనా సరే. క్యాప్సికమ్, ఆనియన్, టమాటో వదిలేసి ఓకే, లైక్ వెజిటబుల్స్ వేరే పంకిన్ వేసుకోవచ్చు, మనం దోసకాయ అంటాం కదా, అదేంటి గుమ్మడికాయ, మళ్ళీ కాలీఫ్లవర్, ఇవన్నీ కొంచెం బ్లాంచ్ చేసుకుంటే త్వరగా అవుతుంది. ఎందుకంటే ఈ వెజిటబుల్స్, ఈ క్యాప్సికమ్, ఆనియన్, టమాటో అనేది త్వరగా కుక్ అయిపోతుంది. అది ఎందుకంటే కొంచెం గుండ్రంగా పెద్దగా ఉంటాయి కదా, దానివల్ల. సో వేడి నీళ్ళలో వేసి తీసేటానికి టమాటో, ఉల్లిపాయ అండ్ క్యాప్సికమ్ ఇవి 3 మాత్రం వద్దు. సో మిగతా బేబీ కార్న్ కానీ,
ఇంకా వేరే ఏవైనా కూడా కదా, బేబీకార్న్, కాలీఫ్లవర్ ఇలాంటివి ఏవైనా సరే వేడి నీళ్ళలో, మరుగుతున్న నీళ్ళలోని కొంచెం ఉప్పు వేసిన తర్వాత వీటిని వేసి తీసి ఆ తర్వాత ఇలా చేస్తే అది తొందరగా కుక్ అయిపోతాయి. ఇదే మనకి ఉల్లిపాయ, క్యాప్సికమ్, ఈ టమాటో అయితే మనకి వేడి నీళ్ళలో చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలా చేస్తేనే అవి తొందరగా బాయిల్ అయిపోతాయి. అందుకని ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా. కొన్ని హోటల్స్లోని అరకు వెళ్తున్నప్పుడు చూస్తే ఇవి అక్కడ వాళ్ళు చక్కగా పెట్టి ఇలా కాల్స్తూ ఉంటారు, చాలా టెంప్టింగ్గా ఉంటాయి. భలే ఉన్నాయి చూడడానికి అని చెప్పేసి. కానీ మీరు చేసి చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. చక్కగా ఇంట్లో మనమే, ఎంతైనా ఇంట్లో మనం చేసి ఇచ్చిన తృప్తి వేరు మనం తినేటప్పుడు కూడా. సో ఆల్మోస్ట్ రెడీ అండి. సో ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. సో చికెన్ కబాబ్ రెడీ. చికెన్ కబాబ్స్ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ కబాబ్స్ తయారీ విధానం: ఒక బౌల్లో నూనె, తరిగిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కబాబ్ స్టిక్స్ కి చికెన్ ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు గుచ్చుకోవాలి. వీటికి మసాలా మిశ్రమం రాసి పెనంపై ఉంచి నూనెతో కాల్చుకోవాలి. అంతే, చికెన్ కబాబ్స్ రెడీ. మీ ఫేవరెట్. ఎస్, కబాబ్స్. సో ఫస్ట్ మీరే. క్యాప్సికమ్. అవునండి. ఓకే. ఇంతేనా? క్యాప్సికమ్ ఫ్లేవర్. అయినా ఇలా ట్రై చేయండి. రెండు పెట్టారు, వదిలితే మొత్తం ఫ్లేవర్స్ అన్ని వచ్చేటట్టుగా మొత్తం పెట్టేసేవారేమో. సాఫ్ట్ గా మీకు చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అవును, నేను ఇందాక మీరు చేస్తున్నప్పుడే చెప్పాను కదా, స్టిక్ తో అలా పిల్లలకి ఇచ్చేస్తే, ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ కాబట్టి పిల్లలు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తూ తింటారు. నిజంగానే మనం బయట ఎక్కడో కొని పెట్టే బదులు సో డిఫరెంట్ గా ఉంది, పిల్లలు అయితే డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలాగా డిఫరెంట్ గా ఉంది, టేస్టీగా ఉంది. మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను చెప్తున్నా అంటూనే ఉన్నాను. సో డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పుస్తకాలకి త్వరగా చెదలు పట్టకుండా ఉండాలంటే పుస్తకాలపైన శాండిల్వుడ్ పౌడర్ ని జల్లాలి. ఇలా చేయడం వల్ల చెదలు పట్టకుండా పుస్తకాలు నీట్ గా ఉంటాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. మరి షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? చింత చిగురు రొయ్యలు. పావు పుల్ల పుల్లగా. సీజన్ కదండి. ఎస్ అబ్బా, మామిడికాయల సీజన్ రాగానే మామిడికాయ, ఇప్పుడేమో చింత చిగురు. ఏం చేస్తున్నారండి, సూపర్ అండి. చింత చిగురు రొయ్యలు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చింత చిగురు రొయ్యలకు కావాల్సిన పదార్థాలు: చింత చిగురు 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, చింత చిగురు రొయ్యలు. అవునండి, మేము రెడీ అండి. ఎస్, నేను రెడీ అండి. ఓకే ఓకే, ఫస్ట్ నూనె పోసుకుందాం. ఇంకా మనం ఇలాగా సీజన్ తగ్గట్టుగా ఏదో ఒకటి చేసి చూపిస్తూ ఉంటే మన వ్యూవర్స్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మామిడికాయలు సీజన్ అనగానే మామిడికాయలు, చింతకాయలు అనగానే చింతకాయలు, చక్కగా చింత చిగురు రాగానే చింత చిగురు. సో జీలకర్ర, ఇంకేదో కలిపారు, ఆవాలు 2. సో పోపు దినుసులు. అవునండి, జీలకర్ర, ఆవాలు, తర్వాత మెంతులు. జనరల్ గానీ మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏం చేస్తామంటే పోపుల డబ్బా తీసుకొని వేసేస్తూ ఉంటాం కదా.
అలా కాకుండా ఇలాగ ఆర్డర్ లో వేయడం ఏమైనా ఒక బాగుంటుంది టేస్ట్ గానీ ఫ్లేవర్ గానీ? అది అంటే టైం గురించి. ఇప్పుడు పోపు ఉండలు కూడా చేసుకుంటారు ఇంట్లో. సో ఉల్లిపాయలు. అవును. మీకోసం మేము కొత్త స్టిక్ తీసుకున్నామండి. ఓకే. కొంచెం ఉప్పు వేసుకుందాం ఫస్ట్. రొయ్యలు ఓన్లీ క్లీనింగ్ కానీ ఇంకా దాన్ని ఏమి చేసింది లేదు కదా? ఏం లేదు. ఓకే. ఇవి కూడా మనకు అన్ని ఇంట్లో అందుబాటులో ఉండేవి. ఇప్పుడు చింత చిగురు మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది. అవునండి. పచ్చిమిరకాయలు ఇన్ని వేసుకున్నారు కదా, సో కారం కూడా యాడ్ చేస్తారు కదా ఇందులో? అవునండి. ఈ పులుపుకి అన్ని పీల్చేస్తుంది అన్నమాట. చాలా మంది చింత చిగురుతో పాటు కొందరు చింతపండు గుజ్జు కూడా వేసుకుంటే అని అంటారు. అలా పులుపు మీకు ఎక్కువ కావాలంటే చింత చిగురులోనే పులుపు ఉంటుంది కదా, బాగా ఉంటుందండి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి మీరు, అంతే. చింత చిగురు ఆ ఫ్లేవర్ తోటే తినాలి అనుకునే వాళ్ళు చింతపండు గుజ్జు వాడకుండా ఇంకా పులుపు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చింత చిగురు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాం. చిల్లీ పౌడర్ కొంచెం తక్కువ మీకు, ఎందుకంటే అన్ని పచ్చిమిరకాయలు వేసారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటారు. మళ్ళీ కొంచెం పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఫైనల్ గా కొంచెం మళ్ళీ టచ్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు కొంచెం వేసుకొని ఫైనల్ గా ఇంకొంచెం టచ్ కోసం. ఓకే. సో ఇదంతా డ్రైగా ఇప్పుడు ప్రాన్స్ వేస్తాం కదండి, సో అందులో వాటర్ వస్తుంది. అవునండి. వాటర్ యాడ్ చేయరా మీరు? యాడ్ చేసుకోవచ్చు, చూద్దాం. ప్రాన్స్ లో వాటర్ ఉంటుంది, కావాలి అని అంటే వేసుకుంటారా? పెద్ద పెద్ద రొయ్యలు కదండి, అంటే పర్టికులర్ గా పెద్ద రొయ్యలు అయితేనే బాగుంటాయి, అలా ఏమైనా ఉందా? అలా అంటే ఏవైనా ఓకే. మీడియం సైజ్ ఇప్పుడు టేస్ట్ గా ఉంటాయి, బాగుంటాయి. అవునా? అవును. ఓకే. సో ఇవి దగ్గరికి అవ్వాలనుకుంటా. ఇప్పుడు ఇవి ఎంత టైం పడుతుంది? ఒక 5 minutes పడుతుందండి. 5 minutes? ఓకే. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ములక్కాడలు టేస్టీగా ఉంటాయి, అలాగే దాంట్లో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అందుకే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ ములక్కాడలు తీసుకుంటూ ఉంటే మంచిది. ఓకే. కొంచెం ఇప్పుడు నీళ్ళు కావాలా? సో ఇప్పుడు కొంచెం చింత చిగురు వేసుకుందాం, మీకు ఎంత కావాలంత. మీకు పులుపు అంటే ఇష్టం కదా బాగా, సో వేసేసుకుందాం. బా, నా కోసమే చేస్తున్నారు రావు గారు, థ్యాంక్ యూ. అది అలా మగ్గిపోతుంది. మీరు ఎక్కువ ప్రాన్స్ కుక్ చేస్తే కూడా మీకు ప్రాన్స్ గట్టిగా అయిపోతుంది అన్నమాట. నాకు ఒక చిన్న డౌట్ రావు గారు, చెప్పండి. దీన్ని మనం ఎందుకు పేస్ట్ చేసి వేయకూడదు? మీకు పేస్ట్ వేస్తే మీకు ఆ నోట్లో తగలదు అనమాట. సో కొంచెం మీకు అక్కడ రొయ్యలతోటి తగులుతుంది. పేస్ట్ అంటే మీకు పేస్ట్ అంటే ఆ గ్రేవీ లాగా అంతా కలిసిపోతుంది. అలా కాకుండా చింత చిగురుగా అలా వేయడం వల్ల ఏంటంటే ఆ చిన్న చిన్నవి అలా తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్టీగా. అవునండి. కొంచెం ఇప్పుడు నీళ్ళు పోయొచ్చు, డ్రై నీళ్ళంతా లాగేసుకుంది. అవునండి. చాలు చాలు చాలు. ఇది కొంచెం డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, అంటే ఆ నీళ్ళన్నీ ఎగిరిపోతున్నాయి కదా. సో మరి దేంతో అయితే బాగుంటుంది? రైస్ తోటే బాగుంటుంది. రైస్ తోటే బాగుంటుంది ఇది. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం గరం మసాలా. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అండి. ఓకే. చూడండి, మీకు చింత చిగురు కనిపిస్తుందా దీంట్లో? ఇదే పేస్ట్ వేస్తే మీకు ఆ ఫీల్ ఉండదు.
సో నాకు అర్థమైంది ఏంటంటే మామిడికాయతో చేస్తున్నప్పుడు చాలా మంది టెంక వేస్తారు, దాంతోపాటు మామిడికాయ ముక్కల్ని పొడవుగా ముక్కలు కట్ చేసి వేస్తుంటారు. సో మధ్య మధ్యలో ఆ మామిడి ముక్కలు తగులుతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే చింత చిగురు కూడా డైరెక్ట్ పేస్ట్ కాకుండా ఇలా వేసేస్తే బాగుంటుంది అని రావు గారు చెప్పాలనుకుంటున్నారు. అవునండి. ఓకే, సో నేను స్పూన్ ఇస్తే మీరు ప్లేటింగ్ చేస్తారు. ఎస్. మీరు ఇందాక నేను చిన్న రొయ్యలు వేయకూడదా అని అడిగితే మీరు పెద్ద రొయ్యలు అయితే టేస్టీగా ఉంటుంది అన్నారు కదా. నేను అనుకుంటున్నాను చిన్న రొయ్యలు అయితే అసలు అందులో కలిసిపోయేవేమో కదా. పెద్ద రొయ్యల వల్ల అవి కొంచెం అంత పెద్దగా ఉండేవి కాస్త దగ్గరికి కొంచెం సింక్ అయ్యి ఇప్పుడు అలా వచ్చాయి. లేదండి, చిన్న రొయ్యలు కూడా మీకు కనిపిస్తాయి. అవునా, నాకు అలా అనిపించింది. చూస్తూ ఉంటే మధ్య మధ్యలో చింత చిగురు రొయ్యలు అన్ని అలా కనిపిస్తున్నాయి కదా. సో చింత చిగురు రొయ్యలు మరి టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చింత చిగురు రొయ్యల తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, రొయ్యలు వేసి వేగనివ్వాలి. తర్వాత చింత చిగురు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు రొయ్యలు రెడీ. చింత చిగురు రొయ్యలు ఫేవరెట్ అన్నమాట. ఎస్, కానీ కబాబ్స్ అన్నారు కానీ ఇదైతే నేను ముందే రెడీగా ఉంటా. ఓకే, ఆ చింత చిగురుతోటి నేను యాక్చువల్గా రొయ్య కంటే చింత చిగురు తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఓకే. పుల్లగా పులుపు సరిపోయింది, అంత ఎక్కువ లేదు, ఎంత కావాలో అంత. నాకైతే బాగుందండి. అంటే మేబీ షక్ కాబట్టి ఆయన అంత ఎక్కువ లేదన్నారు కానీ పుల్లగా కారంగా ఎమ్మి ఉంది. కొంచెం రైస్ తీసుకురమ్మంటారా? ఇక్కడ మీకు ఇందాకే చెప్పాం మేము డైట్ లో ఉంటాం, మేము రైస్ తినం, డైరెక్ట్ కర్రీయే తినేస్తాం. సో నిజంగా చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీజన్ తగ్గట్టుగా మంచి డిష్ చూపించారు. సో వ్యూవర్స్ కూడా సీజన్ తగ్గట్టుగా మనం ఒక్కొక్కటి చూపిస్తున్నప్పుడు వాళ్ళు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బాటిల్లో ఉండే గమ్ గట్టి పడిపోయినట్లయితే బాటిల్లో 2-3 చుక్కల వెనిగర్ యాడ్ చేసినట్లయితే గనక గమ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మరి ఈ రోజు రెసిపీస్ అన్ని చాలా సూపర్ గా ఉన్నాయండి. మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ చూసిన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఫిష్, అలాగే ఫిష్ మసాలా, ఫుడ్ కలరెంట్, అల్లం చిన్నులపాయ పేస్ట్. దీంట్లో ఆయిల్ వచ్చేసి చాలా ఎక్కువగా వాడడం జరిగింది ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కనుక. సో ఓవరాల్ గా అండి ఇది క్యాలరీ పరంగా కొంచెం రిచ్ రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక ఆయిల్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యాట్ కాకుండా మనం ఫిష్ వాడుతున్నాం కనుక ప్రోటీన్ సోర్స్ కూడా దీంట్లో మనకి ఫిష్ నుంచి లభిస్తుందండి. సో ఏ ఫిష్ వెరైటీ వాడినా కూడా దాంట్లో మనకి 15 grams నుంచి 25 grams వరకు ప్రోటీన్స్ ఉంటాయండి 100 grams ఆఫ్ ఫిష్లో. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల మెటబాలిక్ రేట్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఫిష్ నుంచి అండి ప్రోటీన్సే కాకుండా వైటమిన్ డి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అదే కాకుండా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది స్ట్రోక్ కానివ్వండి, లేదంటే హార్ట్ అటాక్ కానివ్వండి, ఇలాంటివి అటాక్స్ రానివ్వకుండా చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. అదే కాకుండా ఈ డిప్రెషన్ అలాంటి వ్యాధులకు కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. ఇలాంటివన్నీ రానికుండా చూస్తుంది. ఇవన్నీ ఒక పక్కన పెడితే మనకి చాలా వరకు ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళకండి
అల్జమేర్స్ కానివ్వండి, లేదంటే పార్కిన్సన్స్ ఇలాంటి వ్యాధులు కూడా రానివ్వకుండా చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. సో ఓవరాల్గా కూడా ఫిష్ డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక పోర్షన్ సైజ్ పరంగా చూసి తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీరకాయ మటన్ కర్రీ. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ బీరకాయ, అలాగే మటన్, మెంతి కూర, పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మటన్ నుంచి మనకి ప్రోటీన్స్, అలాగే బీరకాయ నుంచి మనకి మినరల్స్, రకరకాల మినరల్స్, వైటమిన్స్ ఈ రెండు కాంబినేషన్ లో మనకి ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. సో ఇది అందరు కూడా ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్స్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చికెన్, క్యాప్సికమ్, టొమాటో, వెల్లుల్లి ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో చికెన్ నుంచి మనకి ప్రోటీన్స్ లభిస్తాయి, అలాగే మనం ఈ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం కనుక ఈ క్యాప్సికమ్, టొమాటో ఈ రెండు కాంబినేషన్లో మనకి చాలా వరకు వైటమిన్ సి లభిస్తుందండి. సో ఈ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో దానివల్ల లాభాలు ఏంటంటే అది యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్, అంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ఈ రెండు వెజిటేబుల్స్లో, అంటే క్యాప్సికమ్ అలాగే టొమాటోలో. సో ఈ రెండు యాడ్ చేస్తున్నాం కనుక ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ, ఎందుకంటే దీంట్లో వైటమిన్ సి చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి కాకుండా మనకి ఈ రెసిపీలో చాలా వరకు డైజెషన్ కూడా చాలా హెల్ప్ఫుల్ అండి. క్యాప్సికమ్ వచ్చేసి బ్లడ్ ప్యూరిఫైయర్ గా కూడా చాలా వరకు హెల్ప్ఫుల్. ఈ రెండు వెజిటేబుల్సే కాకుండా, అంటే క్యాప్సికమ్, టొమాటోనే కాకుండా మనకి చికెన్ నుంచి ప్రోటీన్స్, అలాగే వైటమిన్ బి, వైటమిన్ కే, వైటమిన్ ఏ, ఐరన్ ఇవన్నీ కూడా లభిస్తుందండి. సో ఓవరాల్ గా కూడా ఇది పిల్లలకు కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్, ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి గ్రోత్ పరంగా చాలా మంచిదండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులకు కూడా ఇది చాలా వరకు గుడ్ రెసిపీ. సో అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. పోర్షన్ సైజ్ పరంగా చెప్పాలంటే 150 గ్రామ్స్ నుంచి 180 గ్రామ్స్ వరకు చూసి తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చింత చిగురు రొయ్యలు. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలు, అలాగే చింత చిగురు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో రొయ్యల గురించి మాట్లాడితే మనకి రొయ్యల్లో ప్రోటీన్స్ వచ్చేసి 18 గ్రామ్స్ నుంచి 22 గ్రామ్స్ వరకు ఉంటుందండి 100 గ్రాముల రొయ్యల్లో. అదే మనము దీంట్లో వాడిన వేరే ఇంగ్రీడియంట్ అంటే చింత చిగురు యాడ్ చేయడం వల్ల ఎక్కువగా వైటమిన్ సి రిచ్ అని కూడా చెప్పొచ్చు. అదే కాకుండా ఫైబర్ కూడా చింత చిగురులో చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ కూడా ఈ సీజన్ కి, అంటే ఈ సమ్మర్ సీజన్ లో ఇది చాలా మంచి కాంబినేషన్ రెసిపీ అండి. ఎందుకంటే ఈ చింత చిగురు వాడడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది అండి. అల్సర్స్, అలాగే పెద్ద పేగులకు కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్. ఈ కాంబినేషన్ వాడడం వల్ల చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ అండి. అదే కాకుండా మనం ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు ఈ రొయ్యలు వాడుతున్నాం కనుక, సో కొలెస్ట్రాల్ పరంగా రొయ్యలు కొంచెం ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో 150 గ్రామ్స్ నుంచి 170 గ్రామ్స్ వరకు మనం చూసి తీసుకుంటే సరిపోతుందండి. మరి ఈరోజు వంటలన్నీ చూసారు కదా, డెఫినెట్ గా మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయని అనుకుంటున్నాను. సీజన్ తగ్గట్టుగా చింత చిగురు ఇవన్నీ చేసి చూపించారు. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.